హలో మచాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మచ్చ సరికొత్త కన్ఫెషన్ తో రెడీగా ఉన్నాడు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ మాకు చాలా బూస్టప్ గా ఉంటుంది అండ్ ఇలాంటి కన్ఫెషన్స్ ఇంకా చాలా చదివి రియాక్షన్ చేయగలుగుతాం. హాయ్ మచ్చ. హాయ్ మచ్చా, హాయ్ వ్యూయర్స్. సో ఈరోజు ఇంకో సరికొత్త కన్ఫెషన్ తో మేము ముందుకు వచ్చాను. హోప్ యూ విల్ ఆల్ లైక్ దిస్ అండ్ లెట్స్ స్టార్ట్. ఈ కన్ఫెషన్ వచ్చేసి ఒక 26 years అమ్మాయి మాస్టర్స్ చేయడానికి యుఎస్ వచ్చింది. ఓకే. అండ్ హౌ ఇనిషియల్ గా తను మాస్టర్స్ చేయడానికి వచ్చినప్పుడు ఎలా ఉంది, పరిస్థితుల ప్రభావం వల్ల తను ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళి ఫైనల్ గా ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ లో మిగిలిపోయింది. అది ఎందుకు అనేది తెలుసుకుందాం ఈరోజు. ఓ నైస్, మంచి కన్ఫెషన్. గో హెడ్ మచ్చా. ఐఎమ్ 26 female and came to US in spring for my masters. I didn't know anyone here, and since I had a boyfriend back in India, I was hesitant to share apartments with men in it. సో బాయ్ ఫ్రెండ్ లేకపోతే అబ్బాయిలతో ఉండడం ఇష్టమే. Through a WhatsApp group, I found a girl living in a 1 BHK alone. Okay. She was married and her husband worked in another state. Okay. So I requested her to stay with her. ఈ సింగిల్ అమ్మాయికి అబ్బాయిలతో ఉండడం ఇష్టం లేదు అండ్ షీ సర్చింగ్ ఫర్ అన్ అపార్ట్మెంట్. అక్కడ ఈ యొక్క అమ్మాయి దొరికింది. ఓకే, ఐ థింక్ అమ్మాయి చాలా డీసెంట్ ఉన్నట్టు ఉంది కదా, అండ్ అబ్బాయిలతో ఉండదని. So she was hesitant initially, then later I explained my situation and she agreed. Mutual understanding. I think she's good. Soon her husband started visiting on weekends. We would all drink and watch movies together, and they would head to the bedroom while I was stepped in the hall. అదేంటి, ఇప్పుడే అనుకున్నాం కదా ఈ అమ్మాయి నాకు అబ్బాయిలతో ఉండడం ఇష్టం లేదు అంటే. కొంచెం డీసెంట్ గర్ల్ అంటే, మందాట వాళ్ళందరూ డీసెంట్ కాదని కాదు కానీ మందావుతూ చూస్తుంటే అబ్బాయిలతో ఉండడం ఇష్టం లేకపోవడం అనేది బాయ్ ఫ్రెండ్ కంపల్షన్, ఈ అమ్మాయికి కాదు. ఓకే, సో షీఈ్ ట్రెడిషనల్ మోడర్న్ గర్ల్ అన్నమాట. మంచిగా ఉంది, చాలా బాగుంది అమ్మాయి క్యారెక్టర్. I expected they would have sex, but didn't expect them to be so loud. And they used to do it every week. What? Louda? So loud. Wow, she might be enjoying me. So it turned on me and started video calling my boyfriend to masturbate together. తను చూడు ఎంత డీసెంట్ గా ఇక్కడ వచ్చుతోటే అక్కడ ఫోన్ చేసింది. నైస్. It became hard for my boyfriend since it was morning for him. Obviously time gap ఉంటది. At the same time in university I got close to a group of 3 girls and 3 guys. ఈ గ్యాంగ్ వచ్చిందా, ఇంకా రావట్లేదేందా అనుకుంటున్నా. ప్రతి ఒక్క గ్యాంగ్ ఉంటది ఇట్లాంటి యూనివర్సిటీలో. కొంచెం డీసెంట్ గా ఉన్న అమ్మాయిని వాళ్ళ గ్యాంగ్ లో లాక్కోవడం. ఇప్పటి నుంచి స్టోరీ స్పైస్ అప్ అయితే చూడు మామ. గ్రూప్ లో ఏంటంటే 2 couples, a married woman. Let's call her Anu. Okay. And a single guy. Let's call him Pawan. One weekend they invited me to stay over for drinks, saying I can sleep along with Anu in her bedroom. I went since it was better than listening to my roommate having sex. కరెక్ట్ చేసింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆ గ్రూప్ వాళ్ళు మెల్లగా స్లోగా డ్రాగ్ చేస్తున్నారు ఈ అమ్మాయిని. షీ విల్ స్టార్ట్ ఎంజాయింగ్ అని. ఓకే చూడు. We were drinking and having fun, and at one point Pawan left the place saying he wanted to smoke. Soon after Anu also left saying she was so drunk and she will go sleep. ఇదేంటి, వాట్ స్మోక్ చేయడానికి వెళ్ళాడు, ఈ అమ్మాయి ఏమో డ్రంక్ అని చెప్పి సేమ్ టైం వెళ్ళింది. సంథింగ్ ఫిషీ. Later I noticed Pawan had been gone for a long time and went looking for him to see if he's all right. Then I saw a shocking scene. ఏం షాకింగ్ సీన్? ఏం షాకింగ్ సీన్? ఏం షాకింగ్ సీన్? I found him and Anu making out in the dark. ఎవరితో? Yeah, Pawan and Anu. తను మ్యారీడ్ కదా అను? She is married. Husband. ఓకే, వేరే దగ్గర ఉంటాడు. ఓకే. But Pawan calls her Anu Akka. బా, ఇది ఇంకా దరిద్రం రా నాయన. అక్క అక్క అనుకుంటే ఎలా చేస్తారా? వాడు అదేదో పేరు పెట్టి సుఖంగా పేరు పెట్టి పిలుచుకోవచ్చు కదా. అక్క ఈ దరిద్రం ఏంటి? I quietly walked away. అంతకంటే ఏం చేసేది, జాయిన్ అయిద్దా ఏంటి వాళ్ళతో? అప్పుడు అది డార్క్ మేకింగ్ అవుట్ కాస్త 3 అయ్యిద్ది. He later pretended like everything is normal and I didn't bring this up anywhere and I almost forgot about it. అట్లాంటివి చూసి మర్చిపోవడమే బెస్ట్. ఎఫ్ అండ్ ఫర్గెట్ అంటారు కదా, అలాంటివి.
Later in fall 2024, Anu graduated and left. I replaced her place as it was cheaper and things at my place were not exactly comfortable. అక్కడ నాయిజెస్ కంటే ఇక్కడ సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఉండడం ఫార్ బెటర్. Then I started to spend a lot of time with Pawan watching web series and whatnot. We got closer. ఈమెకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడుగా ఇండియాలో. స్లోగా సిచ్యువేషన్ బట్టి తను చేంజ్ అవుతుంది. One night, he seemed upset after reading a message in his phone. I randomly asked if it was from Anu. వై షీ థింకింగ్ అబౌట్ అను? మీకు ఎందుకు అంత క్యూరియాసిటీ? ఈమెందుకు అని అంత స్టాక్ చేస్తుంది? అంటే ప్రీవియస్లీ అనుకి పవన్ కి రిలేషన్ ఉంది కాబట్టి తను వెళ్ళిపోయింది కాబట్టి వాడి ఎక్స్ప్రెషన్ ని బేస్ చేసుకుని ఆ అమ్మాయి నుంచి అయి ఉంటదని గెస్ చేస్తుంది. అంటే అనుకి ఇచ్చే ఛాన్స్ నాకు కూడా ఇస్తాడని అనుకుంటుందా ఏంటి? ఓకే. He was shocked and asked me how. Even yeah. I knew and I told him I had seen them. Open up అయిందా? Nice. Right. Pawan got shocked. Mhm. And then he opened up and cried. I comforted him and things turned physical. బా అంత ఈజీగానా? తనకు మనసులో ఎప్పటి నుంచో పీక్తానట్టుంది. అందుకే చిన్న ఛాన్స్ దొరికింది, గ్రాబ్ చేసుకుంది. I resisted at first, but I ended up having sex. యా, ఈ అమ్మాయి స్టార్టింగ్ నుంచి కన్ఫెషన్ చూస్తే అలాగే ఉంది. ఫస్ట్ తను వద్దనుకుంటుంది, దాని తర్వాత అలా టర్న్ చేస్తుంటే ఓకే అంటుంది. ఇక్కడ కూడా జరిగింది అదే. నైస్. I regretted it deeply. ఎందుకు? And considered going back to India. వై? But being around couples and constantly exposed to intimacy, I had developed a lot of desires. And I got involved with Pawan again and again and became a normal folk. ఈమె ఇప్పుడు జస్టిఫికేషన్ చేసుకుంటుంది, ఇది నా తప్పు కాదు, నా చుట్టుపక్కల ఉన్నది నన్ను ప్రభావితం చేస్తుంది, నీ అందుకే పవన్ దగ్గరికి పోతున్నా అంట. ఎంతవరకు న్యాయం ఇది? యా, దిస్ ఇస్ టూ మచ్. Now, the twist came. ట్విస్టా? ఇంకేం ట్విస్ట్ రా? అవ్వాల్సిన అయిపోయినాయిగా. చెప్తా విన్. My boyfriend is coming to the same university. His visa also got approved and I'm confused. So now the actual confusion started in her life. ఏంటో ఏంటి అంటే I have started losing feelings for my boyfriend and caught feelings for Pawan. I don't know what to do. ఈమెకి ఎమోషనల్ టచ్ కంటే ఫిజికల్ టచ్ బాగా ఇంపాక్ట్ ఉన్నట్టుంది. So this is her confession. So now she is in a confusion state. ఏం చేయాలి? తన బాయ్ ఫ్రెండ్ వచ్చేస్తున్నాడు, ప్రెసెంట్ ఉన్న బాయ్ ఫ్రెండ్ ఏమో రిలేషన్ లో ప్రొసీడ్ అయిపోయింది. సో తన కన్ఫెషన్ ఏంటంటే బాయ్ ఫ్రెండ్ తో ఉండాలా, ప్రెసెంట్ ఉన్న వాడితో కంటిన్యూ అవ్వాలనేది తన కన్ఫ్యూజన్ అండ్ హర్ కన్ఫెషన్. యా, సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏముందో నాకైతే అర్థం అవ్వట్లేదు మామ, టు బి ఫ్రాంక్ టు స్పీక్. తనకి ఎమోషనల్ టచ్ కంటే ఫిజికల్ టచ్ ఇంపార్టెంట్ అని తనకు తెలుసో లేదో నాకు తెలియదు, బట్ తన కన్ఫెషన్ లో నాకు అదే అర్థమైంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, తను బాయ్ ఫ్రెండ్ కి వీసా వచ్చింది, సో నేను నా బాయ్ ఫ్రెండ్ తో ఉండాలా లేకపోతే నేను పవన్ తో ఉండాలా అని చెప్పి కన్ఫ్యూజ్. అదే బాయ్ ఫ్రెండ్ కి వీసా రాకపోయేది ఉంటే షుడ్ కంటిన్యూ ద సేమ్. అంటే తన బాయ్ ఫ్రెండ్ ని షీ స్టార్టెడ్ చీటింగ్ ఫ్రమ్ సో లాంగ్. జనరల్లీ ఒక మ్యాన్ సజెషన్ ఎలా ఉంటది అంటే, ఒక అమ్మాయి నా లైఫ్ లోకి రాకముందుకు హీ మైట్ బిచ్ వాట్ ఎవర్ షీ వాంట్, బట్ వన్స్ తను నా లైఫ్ లోకి వచ్చింది అంటే షీ హ్యాస్ టు బి లాయల్ టు మీ. సో ఇక్కడ నీకున్న ఛాన్స్ ఏంటి అంటే, నువ్వు ఆల్రెడీ నీ బాయ్ ఫ్రెండ్ ని బిచ్ చేసావు. సో పవన్ కి నీకు పాస్ట్ లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని తెలిస్తే హీ విల్ బి ఫైన్ విత్ ఇట్. సో ఐ సజెస్ట్ యూ టు కంటిన్యూ విత్ పవన్. వాట్ యు సే మచ్చా? యా, నేను అదే అంటాను. అన్నెసెసరీగా ఇంకా దీన్ని కాంప్లికేట్ చేసుకునే కంటే బెటర్ టు కంటిన్యూ విత్ పవన్ ఓన్. బట్ షీ హ్యాస్ టు గివ్ ఏ క్లోజర్ టు హర్ బాయ్ ఫ్రెండ్ హూ ఇస్ కమింగ్ టు యుఎస్ ఫర్ డూయింగ్ మాస్టర్. లేదు అంటే ఏమవుతుందంటే వాడు అనవసరంగా ఈ అమ్మాయి మీద ఫీలింగ్స్ పెట్టుకొని వాడు స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మళ్ళీ సినారియో అంతా తెలిసి అన్నెసరీగా డిస్టర్బ్ అవుతాడు. అదేదో ప్రాపర్ క్లోజర్ ఇచ్చేసి పవన్ తో కంటిన్యూ అయిపోయింది అనుకోండి, వాడికి కన్ఫ్యూజన్ ఉండదు, ఈవిడికి కన్ఫ్యూజన్ ఉండదు. యా, ఐ అగ్రీ విత్ యు మచ్చా. ఇనిషియల్ స్టేజెస్ లో అతనికి దెబ్బ మీద దెబ్బ పడిపోతుంది మామ. ఎందుకు అంటే నేను చెప్తాను, ఆ బాయ్ ఫ్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూ.
తను ఇక్కడికి వస్తున్నాడు, ఈమెకి అంతా తెలుసు అని. ఇప్పుడు ఈమెనే తనది కాదని తెలిసినప్పుడు హీ విల్ బి లెఫ్ట్ అలోన్. ఎస్, దట్ బాయ్ ఫ్రెండ్ హ్యాస్ టు గో త్రూ ఆల్ దీస్ ఫేజెస్ తన లైఫ్ బాగుండాలి అంటే. సో తన బాయ్ ఫ్రెండ్ కి నేను సజెషన్ ఇస్తున్నా, కట్ దిస్ లేడీ అండ్ లెట్ హర్ లివ్ విత్ పవన్ హ్యాపీలీ, ఎందుకంటే షీఈస్ కంఫర్టబుల్ విత్ పవన్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎపిసోడ్. సో మచాస్, ఇది ఇలాంటి కన్ఫెషన్. సాత్వికంగా ఉన్న ఒక అమ్మాయి వైల్డ్ గా ఎలా మారి కన్ఫ్యూజన్ ఎలా పడిందో మనకు చాలా మంచి కన్ఫెషన్ చెప్పాడు. యా, ఐ ఫీల్ యుఎస్ లోకి వెళ్ళినప్పుడు అమ్మాయిలు లోన్లీగా ఫీల్ అయ్యి ఇలాంటి అన్ని అవుతూ ఉంటాయి. బట్ దే షుడ్ హ్యావ్ దర్ ఓన్ బ్యారిగేట్స్ అండ్ దే షుడ్ హ్యావ్ దర్ ఓన్ గేట్ వేస్ టు ప్రొసీడ్ ఆర్ నాట్. అంటే తన ఫిజికల్ డిజైర్స్ ఎలా ఉంటాయో తనకి తెలుసు. సో తన స్టార్టింగ్ లో పెట్టుకున్న రిస్ట్రిక్షన్సే ఎండ్ వరకు పెట్టుకుంటే బాగుండేది. బట్ నథింగ్ రాంగ్ హ్యాపెండ్ నౌ. షీ హ్యాస్ ఎ బాయ్ ఇన్ హర్ లైఫ్ అండ్ ఈవెన్ అను ద్వారా బాధపడ్డ పవన్ కి కూడా ఒక అమ్మాయి దొరికింది. సో దిస్ బోత్ కెన్ గో అలాంగ్. కాకపోతే బిట్రయల్ ఫీల్ అయ్యి బాధపడేది మాత్రం ఆ ఇండియా బాయ్ ఫ్రెండ్, కొత్తగా యుఎస్ కి వస్తున్న బాయ్ ఫ్రెండ్. బట్ ఇనిషియల్ స్టేజెస్ లో హీ హాస్ టు గో త్రూ ఆల్ దీస్ థింగ్స్ దట్ విల్ మేక్ హిమ్ స్ట్రాంగ్ అండ్ హీ విల్ ఫైండ్ అ వెరీ గుడ్ పార్ట్నర్. సో ఇయాల్టి కన్ఫెషన్ కి రియాక్షన్స్ ఇదే మచ్చా. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.